నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ హెల్త్ ఛానల్. మనతో పాటు పిడికాస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, లుకేమియాకి అలోపతిలో మందు లేదు, హోమియోపతిలో లుకేమియాకి మందు ఉందా సార్? సో ల్యూకీమియా అనేది బ్లడ్ క్యాన్సర్ అండి. ఎస్ సార్. సో దీంట్లో ఏంటంటే చాలా కేసెస్ ఉన్నాయి వేర్ హోమియోపతి క్లెయిమ్ దట్ వీ హ్యావ్ ట్రీటెడ్ ఇట్. కానీ ల్యూకీమియా ఏంటంటే ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ హోమియోపతి షుడ్ బి యూజ్డ్ అ సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. సో మీరు అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, దానివల్ల బాగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, లేకపోతే అలోపతిలో కొన్ని కండిషన్స్ వల్ల మేము ఇంకా ట్రీట్మెంట్ చేయలేము. అంటే ట్రీట్మెంట్ చేస్తారు కానీ పర్మనెంట్ క్యూర్ అనేది లేదు కదా సార్ దానికి? ఎక్కడ పర్మనెంట్ క్యూర్ అనేది లేదంటే అలోపతిలో లేదు కదా? లేదండి, కొన్ని కేసెస్ మేము చూసాము. సో ల్యూకీమియా అలోపతిలో ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా పర్మనెంట్గా క్యూర్ అయిన ల్యూకీమియా కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే, ఎలా సార్? అది మళ్ళీ పర్సన్ని బట్టి వేరే ఉంటుందన్న. కొంతమందికి మళ్ళీ జీవితాంతం రాదు ఒకసారి ట్రీట్మెంట్ చేస్తే, కొంతమందికి రిపీటెడ్గా మా రిలేటివ్లోనే ఒక అమ్మాయి ఉందన్నమాట, ఆమెకి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. నేను కూడా చాలా కేసెస్ నేను చూసాను. చూసి అడుగుతున్నాను సార్. లుకేమియా ఒకటి, యూట్రస్ క్యాన్సర్ అది ఒకటి, ఆ రెండు రిపీట్గా వస్తున్నాయి. రైట్, కొంతమందిలో వస్తాయండి. యూట్రస్ తీసివేసినా సరే ఆ క్యాన్సర్ మళ్ళీ కీమోథెరపీ చేయించడం అవి Right. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. రైట్. సో క్యాన్సర్ మనం చెప్పలేము, అది వాళ్ళ జెనెటిక్స్, వాళ్ళ ఫుడ్ అలవాట్లు కానీ ఇంకా వేరే జెనెటిక్స్ చాలా పైన డిపెండ్, అంటే మల్టీ ఫ్యాక్టోరియల్, అది ఒక్క ఫ్యాక్టర్ అని చెప్పలేము. కొంతమందికి రావచ్చు, రాకపోవచ్చు, ఓకే అది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది.